10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నకరేకల్ పట్టణంలో 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులే ఉన్నారని ఆరోపించారు. ప్రైవేటు స్కూల్లో యాజమాన్యాలతో ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు కుమ్మక్కై ఈ పేపర్ లీకేజ్ వ్యవహారానికి పాల్పడ్డారని ఆరోపించారు. కానీ ఆయన అనుచరులు అందరినీ ఈ కేసు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలుగు పేపర్ని లీక్ అయిందని చెప్పి మీడియా మాధ్యమంలో కానీ కొన్ని ఛానళ్ళు కూడా రావడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన కూడా పోలీస్ యంత్రం కానీ అక్కడ ఉన్న ఎంఈఓ కానీ డిఈఓ కానీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వాళ్ళకు ఎంత సమాచారం అవుతుందో ఆ సమాచారం మేరకు దాదాపు ఒక 20 మందిని విచారణ పేరిట జిల్లా హెడ్ క్వార్టర్ పిలవడం జరిగింది. తర్వాత అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లు ఏమొచ్చిన సంగతో తెలియదు, కానీ వచ్చిన ఒత్తిడితోటే మరి పోలీస్ యంత్రాంగం అసలు వ్యక్తులు ఎవరనేది నిర్ధారణ చేయకుండానే నగరికల్ పట్టణం పోతేనేమో ప్రధాన నిందితులు ఎవరో వీళ్ళంటే అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారి యొక్క అనుచరులు వాళ్ళ ప్రోత్బలంతో మరి పేపర్ లీక్ అనేది జరిగింది. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళతోటి కుమ్మక్కై ప్యాకేజీలు మాట్లాడుకొని ప్రతిరోజు మేము పేపర్ లీక్ ఇస్తామని చెప్పి మొదటగా తెలుగు పత్రిక రోజే తెలుగునాడే ఆ సబ్జెక్టు మరి ఆ పాపని గోడ మీకెళ్ళి ఎక్కి రాళ్లతో బెదిరించి కత్తుల నుంచి పేపర్ చూపించారని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే పాప ప్రాణభయం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఆ పాప కూడా పేదరికం అబ్బాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదో లాలుచిపాటు చేసిన కారణాలు కాదు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమ్మాయి. ఆ పాపను బెదిరించి పేపర్ లీక్ చేసుకుని అలా అనుసరణతోటి అన్ని ప్రైవేట్ స్కూళ్లకు సర్వ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నది ఆ నగరికల్ జరిగే ప్రచారం.